నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర ఫస్ట్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వార్ 2 వర్సెస్ కూలీ. మరి ఆగస్టు 14న సందడి చేయబోతున్న ఈ సినిమాల పైన ఇప్పటికే అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. నిజానికి ఈ రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే తెలుగుకి. ఎందుకంటే ఒకటి హిందీ సినిమా, ఇంకొకటి తమిళ సినిమా. కానీ మన హీరోలు ఆ సినిమాలో నటించడంతో ఈ రెండు సినిమాలు ఇప్పుడు తెలుగు సినిమాల్లా మారిపోయినాయి. అది బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే బుకింగ్స్ పరంగా కావచ్చు. అభిమానుల అంచనాలు అయితే పీక్స్లో ఉన్నాయి. ఒక పక్క ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీతో ఈ సినిమాకి ఒక విపరీతమైన హైప్ తీసుకొస్తే, రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇది బాలీవుడ్కి ఎన్టీఆర్ వెళ్ళట్లేదు, అంటే తెలుగులో స్ట్రైట్ తెలుగు సినిమాతో మనం హృతిక్ రోషన్ లాంచ్ చేస్తున్నాం అన్నట్టుగా నిర్మాత నాగవంశీ మాట్లాడి ఒక హైప్ ఇచ్చాడు. అలా కాకుండా హిందీ బెల్ట్ కంటే ఒక్క రూపాయినా మనం ఎక్కువ వసూలు చేయాలని ఫ్యాన్స్తో నాగవంశీ మాట్లాడిన తీరు చూస్తే ఈ సినిమా పైన అటు నిర్మాతల్లోనూ ఇటు ఫ్యాన్స్లోని విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే, ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తను సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమాని చాలా ఆచితూచి, అంటే తన సినిమా ఎలాగో మినిమలిస్టిక్గా ఉన్నా సరే తన పర్ఫార్మెన్సు, తన స్క్రీన్ ఎపీరియన్స్తో సినిమాని విజయ తీరాల వైపు తీసుకున్నాడు. గత నాన్నక ప్రేమతో దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇదే పరంపర కొనసాగుతుంది. సినిమా అటు ఇటుగా ఉన్న ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేసి దాన్ని ఒక బ్లాక్ బస్టర్ దిశగా తీసుకెళ్ళిపోతున్నాడు. అది రీసెంట్ దేవర్లో కూడా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అలా ఈ సినిమా పైన విపరీతమైన హైప్ ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ఇక కూలీ. రజనీకాంత్ గురించి చెప్పుకోకలేదు. రజనీకాంత్ అనే ఆయన ఈజ్ ఏ సూపర్ స్టార్. ఒక తమిళనాడు ఆర్టిస్ట్ లేకపోతే తమిళ్ పర్సన్ అని చెప్పకూడదు, ఈ యూనివర్సల్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా రజనీకాంత్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఎప్పుడో కబాలీకి ఒకసారి జరిగింది, అంటే సినిమా పైన విపరీతమైన హైప్ వచ్చేసి స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం, ఫ్లైట్ల మీద ప్రమోషన్ చేయటం, మళ్ళీ ఆ తర్వాత ఆ రేంజ్లో, అంటే కబాలీ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో రజనీకాంత్ సినిమాలకి పబ్లిసిటీ అది చేయలేదు. కానీ కూలీ విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఆ స్థాయి హైప్స్ బంప్స్ అవి కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రమోషన్స్లో లోకేష్ కనకరాజు చేసిన స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్లో కావచ్చు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే, సినిమా రిలీజ్ కాకుండానే సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిర్మాతలు ప్రకటించారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 70 crores అడ్వాన్స్ బుకింగ్ అయింది. ఇక రిలీజ్లో అటు ఇటుగా చూసుకున్నంటే మినిమం రిలీజ్కు ముందే ఒక 100 కోట్ల క్లబ్. అండ్ ఈ సినిమా కనుక పాజిటివ్ టాక్ వస్తే ఇప్పటి వరకు కోలీవుడ్ 1000 కోట్లు అనే కళని, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ కొట్టింది, బాలీవుడ్ కొట్టింది, అలాగే కన్నడ ఇండస్ట్రీ, ఇలా ఈ ముగ్గురు 1000 కోట్ల క్లబ్తో కలకలాడిపోతుంటే ఒక్క కోలీవుడ్ మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 1000 కోట్ల మార్క్ అనేది అందుకోలేకపోతుంది. సో ఈ సినిమాతో 1000 కోట్లు అందుకునే స్టామినా ఈ సినిమాకు ఉంది. అందుకనే ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నారని. అండ్ ఒక పక్క రజనీకాంత్ అయితే, ఇంకో పక్కన లోకేష్ కనకరాజ్. సినిమాని ఎన్హాన్స్ చేయడంలో లోకేష్ ఒక మాస్టర్ అని చెప్పాలి. చిన్న కథ తీసుకుని హీరో ఎలివేషన్స్ ఇచ్చి, అంటే ఒక ఓల్డ్ని బిల్డప్ చేయడంలో ఒక మార్క్ వేసేసుకున్నాడు లోకేష్ కనకరాజ్. రాజమౌళితో కంపేర్ చేస్తూ కూడా అదే చెప్పాడు. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళ్లో లోకేష్ కనకరాజ్ అలాగని. కానీ ఆ మాటలో కొంత కాంట్రవర్సీ అయినా కానీ లోకేష్ కనకరాజ్ అయితే హీరోల్ని ప్రజెంట్ చేయడంలో తన ఒక మాస్టర్ మైండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఎలివేషన్ పడాలి, ఎక్కడ ఏం పడాలన్నది పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. సో రజనీకాంత్ అనే స్టైల్ ఐకాన్కి అలాంటి డైరెక్టర్ తోడవటంతో ఇంకా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి వచ్చేస్తే, దానికి తోడు ప్రతి ఇండస్ట్రీ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి అండ్ తెలుగు నుంచి మన్మధుడు కింగ్ కూడా విలన్గా మారిపోవడం ఈ సినిమాకి ఎన్ని ప్లస్ పాజిటివ్ బడ్జెట్స్లా కనపడుతుంది. మరి ఇన్ని పాజిటివ్స్ కలుపుకుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అలాగే వాళ్ళు కట్ చేసిన ట్రైలరు, లేకపోతే రిలీజ్ చేసిన సాంగ్స్, అనిరుద్ధ్ బీజిఎం కావచ్చు, సినిమాని ఒక తారాస్థాయిలో నిలబెట్టే ఎలిమెంట్స్లో సినిమాకి ఉండటం. అండ్ అదేవిధంగా రజనీకాంత్ చరిష్మా, ఈ అడ్వాన్స్ బుకింగ్లో జోరు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందన్న మార్క్ని సెట్ చేశారు. ఈ రెండు సినిమాలు ఇందాక మనం అనుకున్నాం తెలుగు సినిమాలు కాకపోయినా తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల కింద మారిపోయినాయి. అండ్ ఇంతకుముందు ఎప్పుడు చూడని బిజినెస్, ఇప్పుడు మన వార్ తీసుకున్నట్టయితే 85 కోట్లు బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి నియర్లీ 100 కోట్లు కలెక్ట్ చేయాలి, 100 కోట్లు దాటాలి. సో ఇంత భారీ మొత్తంలో ఒక డబ్బింగ్ సినిమాకి పెట్టడం అంటే నిర్మాతల సాహసం అయితే, ఇంకో పక్కన రజనీకాంత్ సినిమాకి 45 కోట్ల పైన ఎంతో పెట్టి తెలుగులో చేశారు. అంటే తెలుగు సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా పరభాషా చిత్రాలైనా సరే మనకి పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత డబ్బింగ్ అన్నది లేదు, మొత్తం అంతా ఒకసారి రిలీజ్ చేయడంతో ఏమాత్రం తీసిపోకుండా అటు హడావిడిలో కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయడంలో కావచ్చు, ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. అండ్ వార్ 2 సినిమాకి వచ్చేసి ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్లో ఉమంగ్ నేను చూశాను సినిమా, ఈ ఆగస్టు 15కి అంటే పేట్రియాటిజంకి ఎగ్జాక్ట్గా
సరిపోయే సినిమా ఇది. సెకండ్ హాఫ్లో తారక్ వర్సెస్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్కి ఆడియన్స్కి గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది తారక్ ఫ్యాన్స్ లేకపోతే ఎలా అని కాదు, సినిమా ఫ్యాన్స్ చూసిన వాళ్ళందరికీ సినిమా ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ సినిమాలో ఒక సాంగ్ కూడా సినిమా పైన విపరీతమైన హైప్ పెంచింది. ఎందుకంటే వాళ్ళు 30 సెకండ్లు మాత్రం ఇచ్చి ఫుల్ సాంగ్ థియేటర్లో చూడన్నారు. ఆ ఇద్దరు మంచి డాన్సర్స్ ఒకే స్క్రీన్ పైన మనం నాటు చూసాం కదా, నాటు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఆ రేంజ్ కాకపోయినా కనీసం అంటే మళ్ళా ఒక ఇద్దరు డాన్సర్స్ కలిస్తే ఎలా ఉంటుంది అనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక 30 సెకండ్ల టీజర్తో వాళ్ళు హైప్ ఇచ్చేశారు. సో అలా ఇటు వారు పోటీ పడుతుంటే ఒక పక్క కూలీ కూడా పోటీ పడుతుంది. మరి ఈ పోటీలో ఈ బాక్స్ ఆఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది ఇక తేలడానికి ఎంతోసేపు లేదు. ఆగస్టు 14న ఎవరు గెలిచారు, లేకపోతే 2 సినిమాలు కనుక విజయం సాధిస్తే అది కూడా ఒక మెరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే 2 స్టార్ హీరోల సినిమాలు ఒకసారి పోటీ పడి విజయం సాధిస్తే ఒక పక్క బాక్స్ ఆఫీస్ కలకలలాడిపోవడంతో పాటు అటు అభిమానులు కూడా కాలర్ ఎగరేసుకుంటారు. యూజువల్గా ఎన్టీఆర్ ఈ మధ్య నేను కాలర్ ఎగరేసుకుని సినిమాలు ఇస్తానంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 కాలర్లు ఎగరేసుకుని ఈ సినిమా ఖచ్చితంగా అలా ఉంటుంది అని చెప్పడం, హైప్ పెంచడం అది జరిగింది. మరి చూడాలి ఈ సినిమా పైన మీ ఒపీనియన్స్, అంటే ట్రైలర్ల బట్టి మీకేమనిపించింది. ఎన్టీఆర్ హిట్ కొడతాడా లేకపోతే రజనీకాంత్ హిట్ కొడతాడా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక సైనింగ్ ఆఫ్.